హలో అండి, అందరికీ నమస్తే. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కొన్ని కొత్త గైడ్‌లైన్స్ అయితే వచ్చాయన్నమాట. మీకు రేషన్ కార్డు లేకపోయినా సరే మీరు ఈ యొక్క స్కీమ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలానే ముందుగా వీరికి మాత్రమే అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారన్నమాట. అదేవిధంగా రూ. 50,000 యూనిట్ అనేది కొత్తగా యాడ్ చేశారన్నమాట. ఈ 50,000 యూనిట్ అంటే రూ. 50,000 లోన్ అనేది తీసుకున్నట్లయితే 100% రాయితీ ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఏ యూనిట్‌కి అయితే ఈ డబ్బులను ఇవ్వబోతున్నారనేది నేను మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి. మీరు తప్పకుండా లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే శ్రీ పోలేరమ్మ తల్లి దివ్యమైన ఆశీస్సులతో జాతకం చెప్పబడును. మీరు గనక జాతకం చెప్పించుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహం జరగకపోవడం, ఉద్యోగం రాకపోవడం, సంతానం కలగకపోవడం ఇలా ఏమైనా సమస్యలు గనుక ఉన్నట్లయితే గురూజీ గారు మీకు జాతకం అయితే చెప్తారండి. సో గురూజీ గారికి కాల్ చేసినట్లయితే మీకు ఫోన్ ద్వారా అయితే జాతకం చెప్తారండి. సో కాల్ చేయాల్సినటువంటి నంబర్ 9000556240. ఈ నెంబర్‌కి నమ్మకంతో కాల్ చేయండి. మీ యొక్క సమస్య పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. సో ఇక రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన వివరాలు గనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి లేటెస్ట్‌గా కొన్ని అప్డేట్స్ అయితే పబ్లిష్ కావడం జరిగిందనమాట. సో రీసెంట్‌గా కొన్ని కొత్త గైడ్‌లైన్స్ అయితే యాడ్ చేశారు ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి. ఈ యొక్క గైడ్‌లైన్స్ ప్రకారము ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళు, క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ప్రభుత్వము ఉపాధి కల్పన చేసుకునే విధంగా లోన్స్ అనేటివి ఇస్తామని చెప్పిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ఆల్రెడీ అప్లికేషన్ అనేది చాలా మంది కూడా సబ్మిట్ చేస్తున్నారనమాట ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసినటువంటి ఈ యొక్క అప్లికేషన్ అంతా కూడా ఎంపీడీఓ ఆఫీస్‌లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే అప్లై చేసేటప్పుడు చాలా రకాల డాక్యుమెంట్స్ అనేటివి అడగడం జరిగిందనమాట. ఇందులో ముఖ్యంగా చాలా మందికి కూడా రేషన్ కార్డ్ అనేది లేదు. సో రేషన్ కార్డ్ అనేది లేనటువంటి వాళ్ళు ఏ విధంగా మరొక అవకాశం అనేది ఇస్తూ ప్రభుత్వం అయితే కొన్ని గైడ్‌లైన్స్ అనేటివి యాడ్ చేయడం జరిగింది. వాటిని నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్‌లో భాగంగా నేను ఈ యొక్క యువ వికాసం పథకానికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే తీసుకువచ్చాను. ఒకసారి చూడండి. రాజీవ్ యువ వికాసం పథకం మార్గదర్శకాలు ఇవే. 5 ఏళ్లలో ఒక్కో కుటుంబం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి అని చెప్తున్నారు. అందువల్ల చాలా మంది కూడా దరఖాస్తు అనేది చేసుకుంటున్నప్పుడు మీరు ఆల్రెడీ లోన్ అనేది తీసుకున్నారు అని చెప్పి చూపించడం జరిగిందనమాట. గత 5 సంవత్సరాల్లో కుటుంబం అంటే ఇక్కడ రేషన్ కార్డ్ అనేది యాడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు గతంలో అప్లై చేసుకున్నప్పుడు ఆ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆధార్ సీడింగ్ అనేది అయిపోయింది కాబట్టి సో వాళ్ళని ఈజీగా వెరిఫై చేస్తుందనమాట. సో వెంటనే అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయిపోతుంది. సో కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణాల్లో 2,00,000, పల్లెల్లో 1,50,000 లోపు అయితే ఉండాలని చెప్తున్నారు. రేషన్ కార్డు లేకపోతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ సమర్పించాలని చెప్తున్నారనమాట. సో మహిళలకు అంటే ఒంటరి వితంతు మహిళలకు 25%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అయితే ఉందన్నమాట. సో ముఖ్యంగా మహిళలకు సంబంధించి అయితే 25% ఎక్కువ అవకాశం అయితే ఇస్తున్నారు. అలానే ముఖ్యంగా ఈ రాజీవ్ యువ వికాసం పథకం కేవలం 5,00,000 మంది మాత్రమే లబ్ధిదారులైతే ఉండబోతున్నారనమాట. 5,00,000 మందికే ఇస్తుంది. మీరు ఎంతమంది అప్లై చేసుకున్నా గానీ 5,00,000 మందికే రావడం జరుగుతుందనమాట. అలానే అమరవీరుల కుటుంబాలు, స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత అయితే ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు అని చెప్తున్నారనమాట. సో ఫస్ట్ మీరు నేను ఇంతకుముందు చూపించినటువంటి టీఎస్ఓబీ ఎంఎంఎస్ అనే వెబ్‌సైట్ ద్వారా అయితే అప్లికేషన్ అనేది చేయాలి. అప్లికేషన్ చేసిన తర్వాతనే మీరు ఆ ప్రింట్‌ఔట్ అనేది తీసి పెట్టుకోవాలనమాట. సో రేషన్ కార్డ్ తప్పనిసరి. ఒకవేళ రేషన్ కార్డ్ లేకపోతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది సమర్పించాలి. ఆధారు, కుల ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. సో దీని గురించి చాలా మంది కూడా అడిగారండి. సో ఈ యొక్క కుల ధృవీకరణ పత్రం చాలా ఓల్డ్‌ది ఉందని చెప్పి చెప్తున్నారనమాట. ఓల్డ్‌ది ఉంటే సరిపోదు. 1 ఇయర్ బిఫోర్ ఉండేది ఖచ్చితంగా కావాలనమాట. అంటే మీరు ఈ నెలలో ఈ యొక్క మార్చ్ నెలలో అప్లై చేస్తున్నారనుకోండి. గత సంవత్సరం మార్చ్ వరకు అవకాశం అయితే ఉంది. ఈ లోపల మీరు ఎప్పుడైనా గానీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ గనుక తెచ్చుకొని గనుక ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందనమాట. ఓకేనా? సో కుల ధృవీకరణ పత్రానికి సంబంధించి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఈ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది మీకు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌కు అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్సు, అగ్రికల్చర్ యూనిట్‌కి అప్లై చేస్తే పట్టాదారు పాస్‌బుక్కు, దివ్యాంగ అభ్యర్థులైతే సదరం సర్టిఫికేట్ జత చేయాల్సి అయితే ఉంటుంది. సో మీది ఇప్పుడు అప్లికేషన్ అనేది చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుందనమాట. ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తయ్యాక దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఎంపీడీఓ లేదా మున్సిపల్ జోనల్ కమిషనర్‌కు సమర్పించాలని చెప్తున్నారనమాట. సో చూడండి ఇక్కడ మనకు ఈరోజు కొత్తగా గైడ్‌లైన్స్ అనేటివి రిలీజ్ అయినట్లు
వెలుగు న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని కూడా నేను మీకు ఇక్కడ తీసుకువచ్చాను. సో మీరు నా కష్టానికి తగిన ప్రతిఫలము మీరు లైక్ చేయడమే. సో ప్రతిరోజు కూడా 4, 5 న్యూస్ పేపర్లు చూస్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే తీసుకొస్తాను ఈ విధంగా. సో మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు చాలా వర్తీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైనా సరే. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు 50,000 వరకు లోన్లకు 100% సబ్సిడీ. ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి గైడ్‌లైన్స్ అనేటివి రిలీజ్ కావడం జరిగిందనమాట. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద 50,000 రూపాయల వరకు యూనిట్లుగా ఏర్పడే నిరుద్యోగ యువతకు సర్కారు 100% సబ్సిడీ అయితే ఇవ్వబోతుంది. రూ. 1,00,000 వచ్చేసి 90% సబ్సిడీ, 2,00,000కు 80% సబ్సిడీ, 4,00,000కి వచ్చేసి 70% సబ్సిడీపై లోన్లు అయితే అందజేస్తుందని చెప్తుందన్నమాట. రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం అయితే విడుదల చేయడం జరిగింది. అంటే మనకు మొన్ననే రిలీజ్ చేశారనమాట. సో అయితే ఇక్కడ నేను మీకు వీడియో ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో 50,000 వరకు లోన్లు పొందినటువంటి లబ్ధిదారులు బ్యాంకులకు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ మొత్తాన్ని సర్కారే తిరిగి చెల్లిస్తుంది. ఇక మిగిలిన యూనిట్లకు సంబంధించి రూ. 1,00,000కి 10%, 2,00,000కు 20%, 4,00,000కు 30% బ్యాలెన్స్ అమౌంట్ అనేది లబ్ధిదారులకు చెల్లించాల్సి అయితే ఉంటుందని చాలా క్లియర్‌గా అయితే చెప్పారండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా చాలా మందికి కూడా ఉపయోగపడుతుందన్నమాట. అలానే ముఖ్యంగా ఒంటరి వితంతు మహిళలకు 25% అయితే ఈ లోన్స్ అనేటివి ముందుగా అయితే వారికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారనమాట. ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ దివ్యాంగులకు 5% అయితే ఇస్తున్నారనమాట. సో కాబట్టి మీరు వెంటనే కూడా అప్లికేషన్ అనేది చేయండి ప్రాపర్‌గా. సో అయితే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ముఖ్యమైన విషయం ఒకటి గమనించవచ్చు. సో ఫస్ట్‌లోనే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందనమాట. సో ఎందుకు అవుతుందో ఇక్కడ మనకు చెప్పారండి. గత 5 ఏళ్లలో మీరు ప్రభుత్వం ద్వారా అయితే ఈ యొక్క లోన్స్‌కి ఈ యొక్క లోనే కాకుండా ఏ ఇతర లోన్ పొందినా గాని సో దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చాలా క్లియర్‌గా అయితే ఫస్ట్‌లోనే చెప్పేశారు. సో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు రేషన్ కార్డు సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం త్వరగానే మనకు అప్డేట్స్ అనేటివి అందించడంతో సో గైడ్‌లైన్స్ అనేటివి మార్పు చేశారు. రేషన్ కార్డ్ లేకపోతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పింది కాబట్టి సో పెళ్ళైనటువంటి వాళ్ళు రీసెంట్‌గా వారి యొక్క పేర్లను తొలగించుకున్నారు కాబట్టి వారి యొక్క పేరు అనేది చూపించకపోవడం, ఆధార్ డస్ నాట్ మ్యాచ్ అనేది చూపించడం, రేషన్ కార్డ్ లేదని చూపించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇన్‌కమ్ సర్టిఫికేట్ దాని ప్లేస్‌లో అయితే యాడ్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్‌లోకి అయితే వెళ్తుందన్నమాట. సో అప్లై చేయండి. తప్పనిసరిగా ఈ లోన్స్ చాలా బెనిఫిట్స్ అనేటివి రాబోతున్నాయన్నమాట. సబ్సిడీ మీద అయితే వస్తున్నాయి కాబట్టి అన్ని కులాల వాళ్ళకి అవకాశం అయితే ఉంది. ఒక ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అవకాశం అనేది ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్‌లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నేను జస్ట్ అప్లికేషన్ అనేది ఒక వీడియో మాత్రమే చేశాను. సో చాలా మంది కూడా వివిధ రకాల అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది చేస్తున్నారనమాట. సో వాళ్ళని కూడా ఫాలో అవ్వండి. మా ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ముందుగా ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు తెలియజేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు లేటెస్ట్‌గా వచ్చేటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు వెంటనే ఈ విధంగా వీడియోస్ రూపంలో తెలియజేస్తున్నాను. సో అర్థం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా చాలా మందికి కూడా రికమెండేషన్‌లోకి అయితే వెళ్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.